తెలంగాణలో నమోదైన ఏసీబీ కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అవినీతి కేసుల్లో పట్టుబడిన అధికారుల్లో ఎక్కువ మంది రెవెన్యూ అధికారులే ఉండగా తర్వాత స్థానాల్లో మున్సిపల్, పోలీస్ శాఖల సిబ్బంది ఉన్నారు. గత ఏడాది దాదాపు 180కి పైగా అవినీతి అధికారులను పట్టుకుంది ఏసీబీ. వీటిల్లో రెవెన్యూ శాఖలో 54 కేసులు ఉండగా హోంశాఖలో 18, మున్సిపల్ శాఖ 25, పంచాయతీరాజ్ 10, విద్యుత్ శాఖకి చెందిన ఉద్యోగులపై 12 కేసులు నమోదు చేశారు. హెల్త్ అండ్ మెడికల్ 13, న్యాయశాఖ 5 కేసులు, ఇరిగేషన్ 3, విద్యాశాఖలో 4, రోడ్డు రవాణా శాఖలో 3 కేసులు పెట్టారు ఏసీబీ అధికారులు. ఎక్కువ మంది హైదరాబాద్లోనే పట్టుబడుతున్నారు. సిటీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఏసీబీ కేసుల్లో లక్షలు, కోట్ల రూపాయల అవినీతి అధికారుల ప్రాపర్టీ పట్టుబడుతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా ఏసీబీ అధికారులు అక్రమార్కుల ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయలేకపోయారు. ఏసీబీ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో లొసుగులు వెతుకుతున్నారు అవినీతి అధికారులు. తమ పలుకుబడితో కేసు న్యాయ విచారణకే రాకుండా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు సంగతిని పట్టించుకోవడం లేదంటున్నారు. దాంతో పట్టుబడిన వాళ్లు ఏదో ఒక పైరవీతో కొన్ని నెలల్లో మళ్లీ వచ్చి అదే సీట్లో కూర్చుంటున్నారు. ఏసీబీకి పట్టుబడిన నిందితుడిపై న్యాయ విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. పలుకుబడి ఉన్నవారు న్యాయ విచారణకు అనుమతి రాకుండా సర్కార్లోనే ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వం దగ్గర 300కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీళ్లంతా పైరవీలు చేయించుకొని న్యాయ విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని మరో లొసుగు ఏంటంటే అక్రమార్కుల ఆస్తులను న్యాయస్థానానికి తాత్కాలికంగా అటాచ్ చేస్తారు. అవన్నీ నిందితుల ఆధీనంలోనే ఉంటాయి, కానీ అమ్మడానికి వీల్లేదు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం అనుభవించవచ్చు. చివరకు సుప్రీంకోర్టు ఇవి అక్రమాస్తులేనని తీర్పు చెబితేనే ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయ విచారణ సమయంలో నిందితుడు చనిపోతే ఆస్తులన్నీ వారి కుటుంబ సభ్యులకే చెందుతాయి. కేసు కూడా లేనట్టే. అవినీతి అధికారులను పట్టుకుంటున్న ఏసీబీ వాళ్ళ అక్రమాస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేయడంలోనూ చొరవ చూపాలని జనం డిమాండ్ చేస్తున్నారు.